ఈరోజు మనం పెర్గమ సంఘం గురించి ధ్యానించిపోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 వచనం నుండి 17 వచనం వరకు చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము: వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము. లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఈ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు, మొదటి సంఘం చూసినప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, నీవు నీ మొదటి ప్రేమను విడిచిపోయావు, వారిలో ఉన్న లోపము. స్మరణతో వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పోరాటాలను సహిస్తున్నావు, నీవు దరిద్రతలు ఉన్నావు, నువ్వు బాధన వేదనలు ఉన్నావు, నేను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఈ సంఘానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పే వారిలో లోపాలు ఏంటంటే, మీ మధ్య మీరు అబద్ధ బోధకులు, అబద్ధ బోధన, బిలాము బోధన, నికోలాయితుల బోధ. చరిత్రలో కొంచెం తిరిగి చూస్తానండి, అందరికీ భయం అన్నీ ఒకటి ఉందంటే గవర్నర్ అనే భయం. ఎందుకంటే రోమ్ గవర్నరు ఆ స్థలాన్ని కోరుకున్నాడు అక్కడ ఉండటానికి. రోమన్ అఫీషియల్స్ ఎంతోమంది అక్కడ ఉండేవారు. ఆ రోమన్ గవర్నర్ చేతుల్లో కత్తి ఉంటుందంట, ద సోర్డ్ ఆఫ్ రోమ్. ఆ రోజుల్లో అందరూ వన్ సైడ్ నైఫ్ వాడతారు, ఒక సైడ్ షార్ప్ ఉంటుంది. కానీ రోమన్ సోర్డ్ అన్నప్పుడు రెండంచెల ఖడ్గం వస్తుంది, టాప్ షార్ప్గా ఉంటుంది, పాయింటర్ ఎందులో కన్నా దించేయచ్చు. సో అంత షార్ప్ ఉంటుంది ఈ రోమన్ సోర్డ్. సో ఆ రోజు ద సోర్డ్ ఆఫ్ రోమ్ ఖడ్గము గవర్నర్ చేతుల్లో ఉండేది. సో గవర్నర్ ఎప్పుడైతే థియేటర్లోకి వస్తాడో అందరు లేచి నిలబడి భయం అంట. అక్కడ ఎవరైనా ఖైదీల్ని తీసుకొస్తే, అక్కడ ఎవరినన్నా నేరస్తులు వచ్చినప్పుడు బ్రతకాలా చావాలా నిర్ణయించేది గవర్నర్. సో గవర్నర్ కానీ కత్తి ఇలా తీసి పైకి ఎత్తాడు అనుకో బ్రతకచ్చు, కత్తి పైకి పాయింట్అవుట్ చేస్తే బ్రతకచ్చు, కత్తి కిందకి తిప్పాడు అనుకో మనిషి చచ్చిపోవాల్సింది. సో ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులకి అందరికీ ఖడ్గం కిందే. ఆ రోజున నువ్వు క్రైస్తవుడు అన్నావా, కత్తి కిందకే. ఏ క్రైస్తవుడికి కత్తి పైన లేదు, ఎవరు బ్రతుకుతానికి అవకాశం లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రభు ఇందుకు ఆయన రాసేటప్పుడు మొదటిగా చెప్పే మాట, స్టేట్మెంట్ ఎలా ఓపెన్ చేస్తున్నాడంటే, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ హిమ్ హూ హ్యాస్ ద షార్ప్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. వారికి ఆ రోజుల్లో వారికి తెలిసింది ఖడ్గము, రెండంచెల ఖడ్గం అన్న వెంటనే ఎవరి చేతుల్లో ఉంటుంది? అది ద సోర్డ్ ఆఫ్ రోమ్, గవర్నర్ చేతుల్లో. ఆయన నిర్ణయిస్తాడు మనుషుడు బ్రతుకుతాడా చస్తాడా అని. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా నోటిలో ఉంది, నా మాటలో ఉంది, నా దగ్గర ఉంది, నేను చెప్తున్నాను నిర్ణయము, నా దగ్గర ఉండి రెండంచెల ఖడ్గము, నేను చెప్తాను ఎవరు బ్రతుకుతారో చస్తారో. సో అదే రీతిగా అక్కడ రాయబడి ఉంది, నాకు తెలుసు మీరు ఎక్కడ నివసిస్తున్నారో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. లిటరల్గా యేసు ప్రభు చెప్తున్నాడు, సాతాను ఇంట్లో మీరు ఉన్నారు. అనుకుని చూడండి ఎలాగ ఉంటుందో. సాతాను ఇంట్లో మీరు ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలుసు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, అయినను నన్ను తెలియదని చెప్పలే, నువ్వు నా కొరకు నువ్వు నమ్మకంగా నిలబడ్డావు, నీ పేరుని క్రైస్తవుడనే చూపించావు, అది చెప్పుకుంటూ వస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగున్నానని చెప్పుకుంటూ అక్కడ దేవుడు ఒక సాక్షి గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు అడుగుతున్నానండి మిమ్మల్ని, ఈ పాపపు లోకంలో ఈరోజు ఉన్న చిన్న చిన్న శోధనలో, చిన్న చిన్న సమస్యల్లో, చిన్న చిన్న కలవర పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని కాపాడుతున్నారా? ఈరోజు వాక్యం అంతా ఒక ప్రశ్న వేస్తూనే ఉంటా, ఎందుకంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ మీ మైండ్లో రావాలి.
ప్రశ్న ఏంటంటే, ఇందుకొరకు మీరు యేసు ప్రభుని నమ్మారు? జవాబు ఉందా? వై డూ యూ బిలీవ్ జీసస్? ఇందుకొరకు. ఎందుకంటే ఆ రోజు చాలామంది పెరుగుముకి వచ్చింది ఏదో ఒక లాభం కొరకు, ఆ రోజు పెరుగుముకి వచ్చింది ఏదో ఒక స్వార్థ పని కొరకు, ఆ రోజు పెరుగుముకి వస్తాము ఏదో నాకు ఇది కలుగుతుంది, అది కలుగుతుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది పొందుకుందాం, అది పొందుకుందాం అనే దాని కొరకు. కానీ దాంట్లో ఉన్న క్రైస్తవులు నాకు ఏమి రాకపోయినా పర్వాలేదు, నేను యేసుని విడిచిపెట్టనని పట్టుకుని నిలబడ్డారు. ఈరోజు ఎంతమంది విశ్వాసాలు మీ జీవితంలో కలుగుతున్న పోరాటాల్లో యు ఆర్ ఏబుల్ టు స్టాండ్? చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న పోరాటాలు, చిన్న చిన్న కలవరాల్లో క్రీస్తుని విడిచిపెట్టే వరకే కనబడుతున్నారు. చిన్న చిన్న తాత్కాలికమైన, అల్పమైన, స్వార్థమైన చిన్న చిన్న ఆశల కొరకు, చిన్న చిన్న కార్యాల కొరకు యేసుని ఎరగని బొంకే వరకే కనబడుతున్నారు. బాధతో చెప్తున్నాను, ఈరోజు ఎంతో మంది దేవుని నామానికి అవమానం కలిగిస్తానికి కారణం ఏంటంటే వారి స్వార్థానికి దేవుని నమ్ముకున్నారు. వారి స్వార్థానికి జవాబు రానప్పుడు గివప్. ఇదిగో మా అమ్మ స్వస్థపడాలని, క్యాన్సర్ వ్యాధి స్వస్థపడాలని నేను నమ్ముకున్నాను దేవుణ్ణి. దేవుడు స్వస్థపరచలే. ఏం చేస్తావు? అయినా కూడా నేను సేవిస్తాను ప్రభా, అయినా కూడా నేను ఆరాధిస్తాను ప్రభా. పర్లేదయ్యా, నువ్వు అనుమతించావయ్యా, మేలు కొరకు అనుమతించావయ్యా, నీ చిత్తం జరిగించు. చెప్పగలుగుతారా? నీ అజ్ఞానంలో, నీ బుద్ధిహీనతతో, నీ పొరపాటులో నువ్వు చేసిన పిచ్చి పని దేవుడు సరి చేయాలని వచ్చు. దేవుడు అంటున్నాడు, కాదు నువ్వు పాఠం నేర్చుకోవాలంటున్నాడు. ఎందుకంటే అది నేను మేలుగా మారుస్తానికి, నేను సరిదిద్దుతానికి. అలాంటి సమయంలో దేవుని పట్టుకుని నేను బ్రతకగలుగుతావా? లేకపోతే ఇంకొక అడ్డదారు చూస్తావా? ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి ఊరకనే విడిచిపెట్టేవారిగా కనబడుతున్నామంటే, ఆ రోజుల్లో క్రైస్తవులు అయితే ఎంత కష్టమైనా, ఎంత పోరాటమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఏదైనా సమస్య అయినా కూడా ప్రభుని విడిచిపెట్టలే. సేమ్ ఎఫీసీ స్మరణ ఎలా ఉండిందో పరగం కూడా అంతే. నువ్వు క్రైస్తవుడువా, వ్యాపారం చేస్తాను లేదు. నువ్వు క్రైస్తవుడువా, చదువుతానికి లేదు. నువ్వు క్రైస్తవుడువా, హాస్పిటల్కి వెళ్తాను లేదు. నువ్వు క్రైస్తవుడువా, నీ జీవితంలో ఏమీ లేదు. ఆ ఆది సంఘంలో ఎలా ప్రారంభమైందంటే, రోమన్స్ అంతవరకు యేసుని విడిచిపెట్టు, సీజర్ని దేవుడని ప్రకటించు అని చెప్పేవారు. యేసు దేవుడు కాదని ఒప్పుకుని సీజర్ దేవుడని ప్రకటించు, నువ్వేమని చేసుకోవచ్చు. కానీ విశ్వాసులు వారు పోరాటంలో వారు నిలిచినప్పుడు, వారి బలము, వారి జయాన్ని కనబరిచినప్పుడు వీరి స్ట్రాటజీ మార్చుకున్నారంట. వీరి స్ట్రాటజీ ఎట్లా మార్చుకున్నారంటే, వీరు ఎప్పటికీ యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకోరు. బికాస్ దే నో ఇట్ ఫర్ షూర్. తప్పకుండా తెలుసు వారికి, వారు యేసు దేవుడు కాదని ఒప్పుకోరు. కానీ వీరికి ఎక్స్ట్రా ఇద్దాం. ఏంటి? యేసు ప్రభు దేవుడే, కానీ నెక్స్ట్ ఎంపరర్ కూడా దేవుడని ఒప్పుకో. మొన్నటి వరకు యేసు దేవుడు కాదని ఒప్పుకోమంటే నువ్వు ఒప్పుకోలేదు. సరే, యేసే దేవుడు, యేసుతో పాటు ఎంపరర్ కూడా దేవుడే, నువ్వు ఒప్పుకో అని చెప్పారు. దానికి చాలామంది కాంప్రమైజ్ అయిపోతాం ప్రారంభించారట. కాంప్రమైజ్ అంటే ఎవరు కాంప్రమైజ్ అయిన వారు అన్నదప్పుడు అగైన్ యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు, 14వ వచనం, అయినను నీ మీద ఒక నేరము. గో హెడ్. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డవలనని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. మనం చూస్తున్నాము, బిలాము బోధ అనుసరించువారు, నికోలాయితుల బోధన అనుసరించువారు. బిలాము ఇశ్రాయేలుని శపిస్తానికి మోయాబు రాజులు, అమ్మోనీల రాజు, వీళ్ళందరూ మొత్తం అందరు రాజులు కలిసి పిలిపించుకున్నారంట. ఆయన పిలిపించిన వెంటనే నేను ఎలా శపిస్తానన్నాడు. కానీ రాజు ఆఫర్లు ఏంటంటే, నీకు ధనం ఇస్తా, నీకు డబ్బు ఇస్తా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు ఆస్తిపాస్తులు ఇస్తా, నీకు స్థలం ఇస్తా, ఓ లిస్ట్ పెట్టారు శోధన. మొత్తానికి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. వెళ్ళొద్దని చెప్తే ఆయన బయలుదేరాడంట. దేవుడు వెళ్ళొద్దన్న తర్వాత కూడా దేవుడు ప్రజలను శపిస్తానికి ధనం మీద ఆశపడి వెళ్ళారంట. బిలాము వెళ్తాడు రాజుల దగ్గరికి, రాజులతో ముందే చెప్తాడంట, దేవుడు నన్ను ఏం చెప్పమంటాడో అదే చెప్తాను, నా ఇష్టం నేను చెప్పలేను అంటాడంట. నౌ ఇఫ్ యు సీ, ఆయన ఇశ్రాయేల్ క్యాంపులో శపించడానికి చెయ్యి ఎత్తాడంట. చెయ్యి ఎత్తి శాపం పలుకుదామని వీళ్ళు చెప్తా ఉంటే, ఈయన నోరు తెరిస్తే ఆశీర్వాదపు మాట వస్తుంది. రాజు అన్నాడంట, సరే ఇటు కాదు అటువైపు పోదాం, దేవుడు అక్కడ నుండి పలకనిస్తాడేమో, ఇటు సైడ్ నుంచి దేవుడు పలకనివ్వలేదేమో, అటువైపు నుండి పలకనిస్తాడేమో, డైరెక్షన్ మార్చాడంట ఇంకో వైపుకి. ఎటు తిప్పినా కూడా ఆశీర్వాదమే కానీ శాపం లేదంట.
అక్కడే మనం చూస్తున్నాం మెస్సయ్య గురించి, నక్షత్రం గురించి మొదటి ప్రవచనం వస్తాం కూడా చూస్తాం. ఇదిగో నాకు కనబడుతున్నాడు, ఇక్కడ కాదు దూరంగా, ఇప్పుడు కాదు దూరంగా. అక్కడ చూస్తున్నాం ఆ ప్రవచనాన్ని పట్టుకునే జ్ఞానులు ఆయనను వెంబడించినట్లుగా తెలియజేయబడుతుంది. నౌ అగైన్ కమింగ్, ఆయన అంతసేపు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన తర్వాత నెక్స్ట్ దేవుడు మాట ఇస్తున్నాడు రాజులకి. ఏ రాజులైతే వారిని చంపాలని పిలిపించారో దేవుడు ఒక్కొక్క రాజుకి శాపపు వాక్కు వినిచ్చాడు. దేవుడు ఒక్కొక్క రాజు చెప్పాడు, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు నాశనం అవుతావు, నువ్వు పాడవుతావు, నువ్వు దరిద్రతలు పోతావు, ఒక్కొక్కడికి ఒక శాపం. దాని తర్వాత బిలాము ఏమయ్యాడు అంటే, బిలాము రాజులు బిలాము మీద కోపడ్డాడంట. కానీ బిలాము ధనం కావాలిగా, దేవుడు శపించద్దు అన్నాడు, శపించలే. కానీ రాజును ప్లీజ్ చేయాలిగా. అక్కడ బిలాము ఒక బోధన ఇచ్చాడు. అదే బిలాము బోధ. ఇక్కడ బిలాము ఒక బోధ ఇచ్చాడు ఏంటంటే, అయ్యా ఈ ఇశ్రాయేలుని ఎవ్వరు నాశనం చేయలేరు, ఎవ్వరు పోరాడలేరు, ఎవరు చంపలేరు, ఎవరు గెలవలేరు. ఎందుకంటే వీరి పక్షాన దేవుడు ఉన్నాడు. వీరిని నాశనం చేయాలంటే వారి దేవుడే నాశనం చేయాలి. దేవుడు నాశనం చేయాలంటే అది ఎలాగో నీకు ట్రిక్ చెప్తా. బిలాము టెక్నిక్ ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీ మధ్య ఉన్న అమోనీల స్త్రీల్లో అందమైన స్త్రీల్ని, ఇంకో మీ మధ్య ఉన్న ఈ స్త్రీలందరూ నగ్నంగా వాళ్ళ మధ్య పంపించు. సెండ్ దెమ్. వాళ్ళ క్యాంప్స్లోకి పంపించు. వారి క్యాంప్స్లోకి పంపించు. వారు వ్యభిచారం చేసేలాగా చెయ్యి. దాని నెక్స్ట్ ఏంటి తెలుసా? మీ విగ్రహారాధనని వారికి నేర్పించు. మీ విగ్రహారాధన ఎప్పుడైతే వారు నేర్చుకుంటారో, ఈ రెండు దేవునికి ఇష్టం లేనివి. ఈ బిలాము ఇచ్చాడంత టెక్నిక్. ఈ రెండు చెయ్యి నీకెందుకు? వారి దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడు. చూడు, అదే రీతిగా ఆ రాజు ఆ స్ట్రాటజీని వాడతాం. ఆ స్ట్రాటజీ వాడినప్పుడు మనం చూస్తాము, ఇశ్రాయేలు మధ్య తెగులు వచ్చిందంట. తెగులు ఎవరు పంపించారు? దేవుడు. తెగులు పంపించి అక్కడికి మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. 24,000 పీపుల్ డైడ్. మరణం పట 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 పోతా ఉంది. అక్కడ నుండి ఆ బిలాము బోధలో వారు నేర్పించేది కూడా, ఇదిగో నువ్వు యెహోవాని విడిచిపెట్టద్దు. నీకు నేషనల్ గాడ్ యెహోవా, నీకు స్టేట్ గాడ్ ఉండాలి, నీకు పర్సనల్ గాడ్ ఉండాలి. పర్సనల్ గాడ్ అస్తరోతు, స్టేట్ గాడ్ బాల్, యెహోవా నేషనల్ గాడ్. సో యెహోవాని పెట్టుకో. అదే స్ట్రాటజీ రోమన్స్ చేస్తాం చూస్తున్నాం. నువ్వు దేవుని విడిచిపెట్టద్దు, దేవుని పట్టుకో, దేవుని ఆరాధించుకో, దేవుని సన్నిధిలోకి వెళ్ళు, నువ్వు ప్రార్థనలు చేసుకో, నువ్వు విశ్వాసాన్ని పిలుచుకో. కానీ ఇదిగో బయలుకి బలులువే, బయలుని పూజించు. బయలు రైన్ గాడ్, బ్లెస్సింగ్ ఇస్తాడు. పక్కన ఎవరు అస్తరోతు, ప్లెజర్ గాడ్, ప్లెజర్ ఇస్తుంది. చూసి ఈ స్ట్రాటజీతో ఇశ్రాయేలుని నాశనం చేస్తాం చూస్తాం. దేవుని కోపం వారి మీదకి రగులుకుంటాం చూస్తాం. దేవునికి అసహ్యకరమైంది. ఇది బిలాము బోధ. అందుకనే నూతన నిబంధనలు చూసినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నువ్వు బిలాము బోధనను వెంబడిస్తున్నావు. మీ మధ్య బిలాము బోధన వెంబడించేవారు ఉన్నారు. అంటే ఏంటి? విగ్రహాలకి బలులు ఇచ్చినవి, ఆ రోజు బయలుకి బలులు ఇచ్చినవి తినేవారు. విగ్రహాలకి బలులు ఇచ్చినవి. అదే సమయంలో లైంగిక సంబంధమైన ఫోర్నికేషన్, దట్ ఈస్ ద వర్డ్, ఒరిజినల్ వర్డ్ ఫోర్నికేషన్కి వస్తుంది. సెక్షువల్ ఇమ్మారాలిటీ ఇన్ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. లైంగిక సంబంధమైన పాపములు, ఇటువంటి కార్యాల్లో నువ్వు మొమ్మరంగా ఉన్నావు. నాకు ఇష్టం లేదు, జాగ్రత్త. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలుని నాశనం చేస్తాను. ఐ విల్ నాట్ థింక్ ట్వైస్, ఐ విల్ డిస్ట్రాయ్ యు. నాకు విరోధంగా నువ్వు వెళ్ళినప్పుడు నా శత్రువు అవుతున్నావు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. అక్కడ చూస్తాం, ఓ వ్యభిచారులారా, లోకంతో స్నేహం దేవునితో వైరం. అంటే దేవునితో నిబంధన చేసి దేవుని విడిచి దేవునికి విరోధంగా పోతాం. ఇది బిలాము బోధ. అంటే నెక్స్ట్ నికోలాయితుల బోధ. నికోలాయితుల బోధ అన్నప్పుడు, నికోలాయితులు ఎక్కడి నుండి ప్రారంభించారు అన్నప్పుడు యాక్యురేట్గా హిస్టరీ ఎక్కడ లేదు. ఎందుకంటే కొన్ని డివర్షన్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఒక వ్యక్తి గురించి, నికోలాస్ అన్న ఒక వ్యక్తి గురించి. నికోలాస్ అన్న వ్యక్తి చూసినప్పుడు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో చూస్తాము, పేతురు 7 అభిషేకిస్తాము. అందులో స్టెఫెన్ని చూస్తాము, అందులో ఫిలిప్ని చూస్తాము. వారందరూ కలిస్తే 7 ఉంటారు. అక్కడ నుండి ఆ 7 అనాయింట్ చేసి 7 వాచ్ ఓవర్ ఆలయానికి. అందులో 7వ వ్యక్తి పేరు చూస్తే నికోలాస్ అన్న పేరు ఉంటుంది. ఈయన డీకన్గా ఉండేవాడంట, సంఘ పెద్దగా ఉండేవాడంట, సంఘ కాపరిగా కూడా ఉండేవాడంట. అలాంటి వ్యక్తి ఏం చేస్తుంది జరిగిందంటే, ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఆయనకు ముందు నుండే ఒక భయం అంట.
ఏంట్రా భయం అంటే, ఆయన భార్య చాలా అందంగా ఉంటుందంట, సంతోషపడచ్చుగా? కాదంట, భయం అంట, ఎవడన్నా నా భార్యని తీసుకుంటాడేమో అని. ఆ భయాలతో ఏం చేశాడంటే, నేను తగను, నేను పక్కన ఉంటాను, రాను, నాకు అవ్వదు అని చెప్పి వాట్ ఈస్ బిగన్ టు డూ వాస్, ఆయన ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, నేను శాస్త్రజ్ఞానం తీసుకుంటాను, అంటే బ్రహ్మచారం తీసుకుంటాను అన్నాడంట. ఇంకా నేను మొట్టను అన్నాడంట. సరే, అలా ఉన్నా బాగానే ఉండేది కదా. నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? నా భార్యని ఎవరైనా కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు అన్నాడంట. నా భార్యని పెళ్లి చేసుకోవచ్చు అంటే వ్యభిచారం చేయకూడదు అన్న మాట తెలుసు కాబట్టి, వ్యభిచారం చేయొచ్చు అన్న మాట పర్మిషన్ వల్ల, పెళ్లి చేసుకో విడాకులు ఇచ్చేయి, పెళ్లి చేసుకో విడాకులు ఇచ్చేయి, పెళ్లి చేసుకో విడాకులు ఇచ్చేయి అంటే పెళ్లి చేసుకుని ఉంచుకుని మరలా విడాకులు ఇచ్చేయి అన్న స్ట్రాటజీ స్టార్ట్ చేశాడంట. సి దిస్ ఇస్ నికోలాస్. అదే సమయంలో హిస్ ఇన్సెక్యూరిటీ అట్లా స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఎట్లా వెళ్ళిందంటే, ఆయనకి కొంచెం ధైర్యం వచ్చి ఎక్స్చేంజ్ అడిగాడంట. నువ్వు నా భార్యని తీసుకో, నేను నీ భార్యని తీసుకుంటా. ఈరోజు కల్చర్ కూడా అలాగనే ఉందండి. డు యు నో దట్? నువ్వు నా భర్తను తీసుకో, నేను నీ భర్తను తీసుకుంటా. ఈరోజు కల్చర్ అలా ఉంది తెలుసా మీకు? ఈరోజు ఎట్లా అవుతున్నారంటే, 10 సంవత్సరాలు ఒకే వ్యక్తితో ఉంటావు, బోరు కడతలే. ఈరోజు ఎట్లా ప్రారంభించారంటే, ఈ కల్చర్ వచ్చిన తర్వాత, వివాహమైన సంవత్సరం తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోదామంటే, ఎక్స్చేంజ్. వాట్ ఈస్ ఎక్స్చేంజ్? ఏంటి వివాహ నిబంధన ఏంటి? చూసి, అది నికోలాయితుల బుద్ధి. మళ్ళీ అక్కడ వచ్చింది నికోలాయితుల బోధ. ఈ నికోలాయిత అదే రీతిగా, నికోలాస్ అలా అదే రీతిగా చేసేవాడంట. లెట్స్ ఎక్స్చేంజ్. నీ భార్య నాకు వద్దులే కానీ ఒక రాత్రికి ఇచ్చి, ఎందుకంటే నా భార్యకి నాకు కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నీ భార్య దొరికంత. యు సీ, దిస్ వాస్ ద డిస్కస్టింగ్ థింగ్. ఆ రీతిగా ప్రారంభమయ్యి పెద్ద ఇలా చెప్తే సంఘం ఏమవుతుంది? సో సంఘంలో పరిశుద్ధత గురించి మాట్లాడితే కష్టం, కానీ నువ్వు ఎట్లా పడతావు నా బ్రతుకు అని చెప్తే ఎవరికైనా కష్టమా? నువ్వు ఏ పాపం చేసినా యేసుప్రభు నీ కొరకు ముందుగానే క్రైదనాన్ని రక్తాన్ని చిందించేశాడు కాబట్టి నువ్వు చేసే పాపాలన్నీ క్షమించబడ్డాయి. నువ్వు రక్షించబడ్డానని చెప్పు చాలు, బాప్తిసం తీసుకో చాలు, ఎట్లా బ్రతికినా పర్వాలేదు. బాగుంది కదా ఈ బోధన. ఈరోజు కూడా ఎలాంటి బోధనలు ఉన్నాయి. నువ్వు నీకు కావాల్సిన నిత్య జీవం నీ ఆత్మకు మాత్రమే, నీ శరీరానికి కాదు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది, అంత బూడిదైపోతుంది, చెత్త అయిపోతుంది. నీ ఆత్మే ముఖ్యమైనది. నువ్వు నీ ఆత్మని యేసుప్రభు చేతులకు అప్పచెప్పుకో, అయిపోయింది, మిగిలిందంతా. నువ్వు ఎట్లన్నా బ్రతుకు. ఇది నికోలాయితుల బోధ. దేవుడు ప్రతి ఒక్కరికి శ్రమను అనుమతిస్తాడు అనేది దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కానీ నికోలాయితుల బోధ ఏంటి తెలుసా? ఎందుకు అనవసరం శ్రమ పడతావు? కొంచెం కాంప్రమైజ్ అయిపోతే సరిపోతుంది కదా, కొంచెం కలిసిపోతే సరిపోతుంది కదా, కొంచెం వికరాలు తెరాల్సినట్లు తలక ముఖేస్తే అయిపోయింది కదా. పాపం వాళ్ళు ఎందుకు అఫెండ్ చేస్తాం? దేవుడు అఫెండ్ అయితే పర్వాలేదు, దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడులే. మనుషుడు అండర్స్టాండ్ చేసుకుంటాడంటే దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడంట. అందుకనే దేవుడిని అఫెండ్ చేస్తారంట, మనుషులు మెప్పిస్తారంట. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ ఆఫీసుల్లో, మీరు చదివే స్థలాల్లో, మీరు వర్క్ చేసే స్థలంలో, మీ వ్యాపారాల్లో, మీ ఇళ్ళ దగ్గర నేను క్రైస్తవుని ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? మీ చుట్టూ ఉన్న వారికి తెలుసా మీరు క్రైస్తవులని? దేనిని బట్టి తెలుసు? మీ అప్లికేషన్ ఫామ్లో కాదు, మీ జీవితాన్ని బట్టి తెలుసా? త్రూ యువర్ లైఫ్ డూ దే నో దట్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఈ వ్యక్తి అలాంటి కార్యాలు చేయడు, ఈయన విశ్వాసి అని చెప్పగలుగుతారా? ఈరోజు మన జీవితంలో నిజంగా సవాల్ తీసుకోవాలండి. క్రీస్తు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? క్రీస్తు సాక్షులుగా బ్రతకగలుగుతున్నామా? అన్ని జనుల ముందు నీ విశ్వాసాన్ని కనబరచగలుగుతున్నావా? అనేక మంది అన్ని జనుల ముందు విశ్వాసాన్ని కనబరచరు. ఎందుకు తెలుసా? బికాస్ యు ఆర్ లివింగ్ కాంప్రమైజ్డ్ లైఫ్. ఎక్కడ నిన్ను వారి చేతులు ఎత్తి చూపిస్తారు అనే భయంతో అసలు క్రైస్తవుడు అన్న మాట కూడా చెప్పు. దేవుని వాక్యం చూస్తున్నాము, యేసు ప్రభు సిద్ధరి చెప్తున్నాడు, నా కొరకు నువ్వు నిలబడాలి. నువ్వు ఇతరుల ముందు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ముందు నేను నిన్ను ఒప్పుకోను. ఇతరుల ముందు నువ్వు నన్ను ఒప్పుకుంటానికి అవమానపడతాను, నేను నీ గురించి అవమానపడతానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన నామాన్ని ధరించిన వారు ధన్యులు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు నిజంగా యేసు నామాన్ని ధరించిన వారా? నిజంగా యేసు నామాన్ని ధరించిన వారంటే ఒకసారి యేసయ్యా అని గట్టిగా నోరెత్తి చెప్తారా? ఆలయంలో చెప్పారు, బాగానే ఉంది, బయటికి వెళ్ళి లోకంలో కూడా చూపించండి. ఎందుకంటే ఆలయంలో కావాలంటే యేసయ్యా అరిచేస్తామేమో, బయట నువ్వు క్రైస్తవుడు అనేది నిరూపించు. నీవు యేసు నామాన్ని పలికిన తర్వాత ఆయన నామానికి మాత్రం అవమానం రాకుండా చూడు. తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన జీవితాలను పరీక్షించుకుంటూ, ఎలాంటి బోధనలో నడుస్తున్నామో, ఎలాంటి మార్గంలోకి వెళ్తున్నామో,
ఎలాంటిగా మనం క్రీస్తు కొరకు నిలబడుతున్నామో, ఏది మన సాక్ష్యం, ఏది మన సాక్ష్యం ఏంటి? దేవుని నోట నుండి వస్తుందంట ఖడ్గము. ఈరోజు నీ వైపు ఆయన ఖడ్గం వచ్చిందంటే ఏమవుతుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వాకు ప్రతిదాన్ని సపరేట్ చేస్తాడంట. మూలుగుల్ని, మాంసాన్ని, ఎముకల్ని, అన్నిటిని, ఎవ్రీథింగ్ ఇట్ సపరేషన్. ఈరోజు నిన్ను దేవుడు పరీక్షిస్తే నీ తలంపులు ఏంటి, నీ ఆశలు ఏంటి, నీ కోరికలు ఏంటి, నీ వాంఛ ఏంటి, నీ బ్రతుకు ఏంటి? వాట్ ఈస్ దట్ యు సీక్? వాట్ ఈస్ దట్ యు ఆస్క్ గాడ్? ఏంటి నువ్వు అడిగేది ఏంటి? నువ్వు అడిగేది ఏంటి? ఈరోజు ఎంతోమంది పాపపు మార్గంలో, లోకపు మార్గంలో చచ్చిన స్థితిలో ఉన్నారు. బ్రతుకున్నానంటేనే ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నారు. రక్షించబడ్డానంటేనే ఇంకా పాడైపోయిన బ్రతుకులు ఉన్నారు. క్రీస్తు నిమిత్తమైన శ్రమ ఘనతగా ఎంచమంటే వేదనగా, శాతకానితనంగా, దేవుడే లేడంటూ దూషించిన మాటలతో బ్రతుకున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మొదటి యోహానులో మనం చూస్తున్నాము, చిన్నపిల్లలారా ఇదిగో మనం చివరి గడియలో ఉన్నాము, మీరు విన్నారు, మీరు వింటారు. ఏంటి? అంత్యక్రీస్తు వస్తున్నాడని. అక్కడ ఒక మాట తెలియజేస్తాడు యోహాను, ఈవెన్ నౌ మెనీ యాంటీ క్రైస్ట్ హ్యావ్ కమ్. అనేక అంత్యక్రీస్తులు వచ్చారంట. అంటే ఒకడే కాదు, అంత్యక్రీస్తులు అనేక మంది అంత్యక్రీస్తులు వస్తూనే ఉంటారంట. అంటే అంత్యక్రీస్తు అనే ఆత్మ, క్రీస్తు విరోధి అనే ఆత్మ, క్రీస్తు విరోధి అనే ఆత్మ, క్రీస్తు విరోధులు వస్తూనే ఉంటారు. క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది. నిలబడగలుగుతున్నారా? యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందామండి. అంతవరకు క్రీస్తు ఒకరు సాక్షులుగా ఉంటారా? యేసుని వెంబడిస్తానికి సిద్ధమా? ఈరోజు నీ నిర్ణయం ఏంటండి? మీ నిర్ణయం ఏంటండి? క్రీస్తు కొరకు నిలబడటానికి సిద్ధమా? సత్య మార్గంలో నడుస్తానికి సిద్ధమా? క్రీస్తు కొరకు సమస్తము త్యాగం చేస్తానికి సిద్ధమా? ఏది ఉన్ననో లేకపోయినా నేను వెంబడిస్తానయ్యా. ఏ కష్టం ఎదురైనా, ఏ నష్టం ఎదురైనా నేను వెంబడిస్తాను ప్రభా. ఏది ఏమైనా కూడా నిన్ను స్తుతించి ఆరాధిస్తాను ప్రభా. నిన్నే గణపరుస్తాను, నిన్నే హెచ్చిస్తాను, పరిశుద్ధుడా నిన్నే మహిమ పరుస్తాను. యోగ్యుడు నీవేనయ్యా యేసు ప్రభా, యోగ్యుడు నీవే. ఎంతమంది మీ జీవితాలు సజీవ యాగంగా దేవుని కొరకు సమర్పించిన వారు ఉన్నారు? లేకపోతే దేని కొరకు బ్రతుకుతున్నావు? తాత్కాలికమైన ఈ లోకము, ఇంతలో కనబడి అంతలో మాయమడే ఈ లోకం కొరకు నీ ప్రయాస అంతా ఏంటది? నీవు పరలోక రాజ్యంలో సంపాదించుకుంది ఏమైనా ఉందా? ఏంటది నీవు పరలోక రాజ్యంలో చేర్చిపెట్టుకుంది ఏమైనా ఉందా? ఇస్ దర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ కెన్ సే ఐ హావ్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఆనాడు అపోస్తులు, ఆనాడు విశ్వాసులు అందరూ నమ్మింది, ఇదిగో మరణం ఎదురైనప్పుడు ఆ క్రీస్తు కొరకే బ్రతుకుతాను, ఎందుకంటే ఆ రాజ్యంలో నాకు ఘనత. యేసు ప్రభు చెప్తున్నాడు, దాచబడిన మన్నాన్ని ఇస్తాను, జయించిన వాడికి, సహించిన వాడికి, అంతవరకు నిలిచిన వాడికి దాచబడిన మన్నాన్ని ఇస్తాను, తెల్ల పలక పైన కొత్త పేరు ఇస్తాను. ఎవరికి తెలియదంట, తీసుకున్న వాడికి మాత్రమే తెలుసంట. కొత్త పేరు ఇస్తాను. తండ్రి కూడా కుమారుడికి ఒక పేరు ఇచ్చాడంట, ఎవరికి తెలియదంట. దేవుడు వాక్యంలో ఉంది. దేవుడు అంటున్నాడు, అదే రీతిగా నేను నీకు ఇస్తాను ద రివార్డ్, ద వాల్యూ. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోదామా అండి? దేవునితో మన ప్రార్థన చెప్తామా? దేవా నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను సేవిస్తానయ్యా, నీకు నమస్కరిస్తాను, నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ కొరకు నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. చెప్తారా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే చెప్పండి, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. గత 2 వారాలుగా దేవుడు మాట్లాడుతూ ఈరోజు 3వ వారము మనల్ని పరీక్షించుకోమని దేవుడు ఆయన ఉత్తరముల ద్వారా, పత్రికల ద్వారా యేసు ప్రభువే తెలియజేస్తున్న ఈ మాటలు మనల్ని మనం పరీక్షించుకోవాలి. హౌ మచ్ ఆర్ వి ఇన్ ఫెయిత్? హౌ మచ్ డు వి బిలీవ్ క్రైస్ట్? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. మాతో మాట్లాడుతున్నావయ్యా, మా స్థితిని గ్రహించుకోమంటున్నావయ్యా. నువ్వేంటి ఎదురు చూసేది మా దగ్గర నుంచి తెలియజేస్తున్నావయ్యా.
కానుకలు బలార్పణల కన్నా దేవా మమ్మల్ని సజీవ యాగంగా సమర్పించుకోమని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకు నేను నమ్ముతున్నారో పరీక్షించిన కృపణ దయచి, ఏంటిది నీ దగ్గర నుండి కోరుతున్నారో పరీక్షించిన కృపణ దయచి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిజంగా నిన్ను ప్రేమించాలయ్యా. నిన్ను ప్రేమించుకున్నా మేము ఏది కలిగి ఉన్నా, ఏది పొందుకున్నా ఏ ప్రయోజనం లేదు. ప్రేమ లేకుండా ఏది అడిగినా కూడా వ్యర్థమే కదా ప్రభువా. దేవా, హృదయాలు తలంపులు ఎరుగున్న దేవుడివి, మా ఆలోచనలన్నీ ఎరుగున్న దేవుడివి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నువ్వు పరీక్షిస్తున్న దేవుడివి. లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ వాక్యం వింటున్న వారిని నువ్వు పరీక్షిస్తున్న దేవుడివి. దయ చూపి ప్రభా, కృప చూపి అయ్యా. మోసకరమైన, స్వార్థకరమైన, లైంగికకరమైన, పాప సంబంధకరమైన జీవితాలు మాలో ఉండనవద్దు ప్రభా. దేవా, ఈ సిరీస్ మేము ధ్యానించేటప్పుడు, నీ రాకడ సూచనలు మేము చూసేటప్పుడు పరిస్థితుల్ని ఎరిగి ఉన్నవారిగా దేవా, నువ్వు తెలియజేసిన ప్రతి మాటను గ్రహించుకుని నీ రాజ్యం కొరకు నీ ముందు ఘనంగా బలానమ్మకమైన మంచి దాసుడు అన్న పేరు పొందుకున్న వారుగా, నీ ద్వారా ప్రేమించబడేవారుగా, నీ ద్వారా సంతోషపరచబడేవారుగా జీవించే కృప ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. ఇంకా ఇక్కడ శక్తి లేని వారు, ధైర్యము చాలని వారు, నీ కొరకు నిలబడతాను ఇంకా సంశయంతో, సందేహంతో నింపబడిన వారు, ఇంకా నువ్వు నిజ దేవుడువా అనే తలంపుల్లో ఉన్నవారు దేవా, ఇక్కడ ఉంటే మాత్రం వారిని నీ ఆత్మతో ముట్టు ప్రభా, నీ ఆత్మతో దర్శించు ప్రభా. దుష్టుడికి ఎక్కడ ఎవరిపైన స్థాని బలం ఉండనవద్దు ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచు, నడిపించు, నువ్వు చెక్కయ్యా. ప్రతి జీవితాన్ని మలచు ప్రభా. నీకు ఇష్టలుగా, సాక్షులుగా జీవించే కృపను మా అందరికీ దయచి దేవా. మా నిరీక్షణ ఒకటే, మా ఆధారం ఒకటే. నేను త్వరలో చూస్తాము, నీతో పాటు త్వరలో జీవిస్తాము దేవా. రాజ్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నామయ్యా. ఈ లోకంలో ఉన్నంత కాలము మేము ఏది చేసినా నీ మహిమ కొరకు ఉండాలి. మా జీవితంలో నీ మహిమ కొరకు ఉండాలి. మా జీవితంలో నీ సాక్షిగా ఉండాలి. మా జీవితాలు నిన్ను ఘనపరచాలి ప్రభా. నిన్ను హెచ్చించాలి, నిన్ను మహిమపరచాలి దేవా. నీవు మాత్రమే కార్యము జరిగించగలిగిన దేవుడివి. నీవే కార్యము జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని వేడుకుంటూ, ఫలింపజేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.